హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇవాళ నేను చేసే ఈ వీడియో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేను కూడా చేద్దాం అనేసి ఈ వీడియో కంప్లీట్గా పోస్ట్ చేయాలి అనుకుని డిలే చేశాను. ఇవాళ ఫుల్ వీడియో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో టాపిక్ ఏంటి అంటే గురుకులానికి సంబంధించిన టీజీ యూజీ సెట్. చాలా మంది టీజీ యూజీ సెట్ గురుకులంలో అడ్మిషన్స్ అంటే ఓకే యావరేజ్గా ఉంటుందేమో, ఏం బాగుంటుంది, పేపర్ ఆర్టికల్స్లో గురుకులలో అఫ్ కోర్స్ చాలా కేసెస్ అయిన విషయాలు కూడా మనం పేపర్స్లో చూస్తుంటాం. ఇవన్నీ చూసి వెనకడుగు వేస్తారు. సో ఒక ప్రాపర్ గైడెన్స్ కనుక ఉండి గురుకులాలలో చదువుకున్న వాళ్ళు, ఐఐటి ఇన్స్టిట్యూట్స్లలో ఉన్న వాళ్ళు, ఐఐఎమ్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే టీజీ యూజీ సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరైతే అప్లికేషన్స్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి 3 రకాల గురుకుల డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్ గురుకులం. అంటే ఈ డిగ్రీ కాలేజెస్లలోనే ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 75% రిజర్వేషన్ వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పులే, ఇందులో 75% రిజర్వేషన్ ఓన్లీ ఫర్ బీసీ స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్. ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఏంటి అంటే ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 75% రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి కేటగిరీస్ వైజ్గా రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రిఫరెన్స్ కూడా ఆ పర్టికులర్ కేటగిరీస్కి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే కట్ ఆఫ్. అసలు కేటగిరీ వైజ్గా హైయెస్ట్ కట్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది, ఎంత మార్క్స్ వస్తే ఏంటి అనేది కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ లింక్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను. మీరు లింక్ పైన కనుక క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అయ్యి యూట్యూబ్లోకి మనకి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ వీడియో అయితే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే 10th క్లాస్ రిజల్ట్స్ కూడా మనకి త్వరలో అయితే డిక్లేర్ కాబోతున్నాయి. ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ 10th క్లాస్ కంప్లీట్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 5 lakh స్టూడెంట్స్ అంటున్నారు. ఈ 5 lakh స్టూడెంట్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళ గురించి వీళ్ళకి కార్పొరేట్ అడ్మిషన్స్ అంటే డిఆర్డిఏ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఈ డిఆర్డిఏ అడ్మిషన్స్ ఏంటి అంటే మనము కార్పొరేట్ కాలేజెస్లో అంటే కొన్ని కార్పొరేట్ కాలేజెస్, మళ్ళీ అన్ని కార్పొరేట్ కాలేజెస్ కాదు, ఆ కొన్ని కార్పొరేట్ కాలేజెస్లలో గవర్నమెంట్ మన తరపున అమౌంట్ పే చేసి బాబు ఆర్ పాప నువ్వు ఫ్రీగా చదువుకో, నీ తరపున నేను అమౌంట్ పే చేస్తానని గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఇస్తారు. ఇది చాలా మందికి తెలియదు. కాలేజెస్కి వెళ్ళొద్దు అని కాదు, బట్ మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్. నేను ఏ కాలేజెస్ని వెళ్ళొద్దు అనట్లేదు, నేను ఏ కాలేజెస్ని ప్రమోట్ కూడా చేయట్లేదు. కాకపోతే రిసోర్సెస్ చాలా ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోండి అనేసి. అండ్ కార్పొరేట్ అడ్మిషన్స్కి కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఎంత జీపీఏ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. 7.0 జీపీఏ ఎబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనకి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సిబిఎస్ఈ వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవడానికి ఉండదు, అది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు సిబిఎస్ఈ బోర్డు అయ్యి మేము అప్లికేషన్స్ చేసుకోవచ్చా అంటే మీ బోర్డు దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొన్ని సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ కనుక వాళ్ళు ఇస్తే మీరు కూడా కార్పొరేట్ అడ్మిషన్స్కి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా గురుకులం వాళ్ళు కూడా మీ గురుకులం బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే మీరు కూడా డిఆర్డిఏకి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. కొన్ని కార్పొరేట్ కాలేజెస్ మనకి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గురుకులానికి సంబంధించి సిఓఈ, స్పెషల్లీ సిఓఈలలో టాప్ సిఓఈ గౌల్దొడ్డి, నెక్స్ట్ వచ్చేసరికి కరీంనగర్ అంటే అలుగునూరులో ఉన్న సిఓఈ. ఈ 2 కాలేజెస్ టాప్ అన్నమాట. ఇంకా ఐఐటీస్కి సంబంధించి కోచింగ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించిన సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ కూడా మనకి త్వరలో డిక్లేర్ అయిపోతాయి. మీరు ఎప్పటికప్పుడు చేయాల్సింది ఏంటి అంటే వెబ్సైట్ని రోజు చూస్తూ ఉండాలన్నమాట. మీరు రెగ్యులర్గా వెబ్సైట్ని చూస్తున్న కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. ఓకే రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి ఏంటి అనేది, దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు వన్స్ 9th క్లాస్లో కనుక అందులో ఎంటర్ అయిపోతే 10th అక్కడే, అండ్ 10th తర్వాత మళ్ళీ మీకు నాగోల్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ వస్తే మీకు సీట్ రావడం జరుగుతుంది. గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్ కాలేజెస్ నర్సింగ్లో చాలా బాగుంటుంది స్టడీ, దానికి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇంకా వేరే కాలేజెస్ కూడా ఉన్నాయి. చిల్కూరు బాయ్స్ హాస్టల్ కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ గురుకులానికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టీఎస్ఆర్జేసీ గురించి. టీఎస్ఆర్జేసీకి కట్ ఆఫ్ అడుగుతున్నారు చాలామంది. ఈ కట్ ఆఫ్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను. ఒక రఫ్ ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ బైపీసీకి అయితే 95 to 90 ఎబో 95 ఉంటేనే మీకు సీట్ రావడం జరుగుతుంది. బట్ లాస్ట్ ఇయర్ మొత్తం ఉల్టా అయిపోయింది. ఏంటంటే 60 to 65 అట్లున్న వాళ్ళకు కూడా సీట్స్ రావడం జరిగింది. మేబీ కాంపిటీషన్ లేకపోవడం కావచ్చు. ఇది బైపీసీ స్ట్రీమ్. ఎంపీసీ అయితే మినిమం సర్వేల్ కాలేజ్లో రావాలి అంటే 115 ఎబవ్ ఉండాలి. హసన్పర్తిలో గర్ల్స్ కాలేజ్ ఉంది. ఆ గర్ల్స్ కాలేజ్లో రావాలి అంటే 120 టార్గెట్ పెట్టుకొని మీకు 115 ఆ రేంజ్లో మార్క్స్ వస్తే మీకు కన్ఫర్మ్గా సీట్ రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ నేనేదో జస్ట్ నేమ్ సెట్ చెప్పినవి కాదు,
నా ఫ్రెండ్ సర్కిల్లో, నా రిలేటివ్స్లో కానివ్వండి, ఆర్ఎల్స్ నాకు తెలిసిన వాళ్ళల్లో నేను చూసి ఒక ఎక్స్పీరియన్స్డ్ బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ గూగుల్ ఫామ్స్ని కూడా మేము ఒకటి క్రియేట్ చేసి చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుండి మేము వాళ్ళ ర్యాంక్ కార్డ్స్తో సహా మేము ర్యాంక్స్ తెలుసుకొని ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయని సెగ్రిగేట్ చేసి ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను అనమాట. సో ఇట్లాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.